కావలిలో పెద్ద సమస్యగా మారిన దుష్ట పాలనను అంతమొందిద్దామని, తిష్టవేసిన అవినీతి పరులను తరిమి కొడదామని టీడీపీ కావలి ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి టీడీపీ ఇన్ఛార్జిగా ఎంపికయ్యాక తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలిని కనకపట్నం చేస్తామంటూ కరప్షన్ పట్టణంగా, అవినీతి పట్టణంగా, హింసా పట్టణంగా, శాంతి భద్రతలు లోపించిన పట్టణంగా చేశారని, వామ్మో కావలిలో నివసించలేమన్న పరిస్థితిని తెచ్చారని పరోక్షంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తనకు టీడీపీ ఇన్ఛార్జి పదవి వచ్చిందంటే మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వల్లనే అన్నారు. వారి సూచనలు, సలహాలతో సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరినీ సమిష్టిగా కలుపుకుని ముందుకు సాగుతానని చెప్పారు. దుష్ట పాలన నుంచి కావలిని కాపాడుకునేందుకు కార్యకర్తలు సమిష్టిగా ముందుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంతమొందించేందుకు నేను కూడా ఒక సమితినై ఈ రాష్ట్రాన్ని బాగుపరిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన, దుర్మార్గమైన, దుష్టమైనటువంటి పాలన అంతమొందించేదానికి ఈ రోజున కావలలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజున నియమించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, రెండు బేదార్ రవిచంద్ర గారు. వాళ్ళిద్దరు సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈ రోజు ముందుకు రావటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య కావలిలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి పరులను మనం అంతమొందించాలి. మన కావలి కనకపట్నం లాంటి కావలను ఈరోజు కరప్షన్ పట్టణంగా, ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావలను ఈరోజు హింసా పట్టణంగా, శాంతి భద్రత లోపించిన పట్టణంగా, కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో, మనం కాపాడుకునే దాంట్లో మనందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి. మనందరం కూడా కావలి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్న నాడు మన అందరం కూడా విజయం సాధించినట్టే. దీనికి అందరూ కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నారాయణ గారి సూచనల మేరకు, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచేదానికి నా వంతుని కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.